ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభమయ్యే శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునురాజుల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సిద్ధోగ ఉత్సవ చైర్మన్ పంజా సత్యం, ఆలయ చైర్మన్ ఏల్పుల మహేష్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, నీటి వసతితో పాటు అన్నదానం కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఈ నెల 29 నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించే సిద్ధోగ ఉత్సవ మహోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిద్ధోగ ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. దశాబ్దాల చరిత్ర గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దర్శించుకుంటారన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సిద్ధోగ మహోత్సవానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ, భక్త మండలి సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు పలువురు పాల్గొన్నారు. 76 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి శ్రీ రేణుకామాత పెద్దగుండలో వెలిసినటువంటి రేణుకామాతను భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవాలని కూడా ఒక కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి సిద్ధోగ కార్యక్రమం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వచ్చేటువంటి భక్తులు సిద్దిపేట జిల్లా కావచ్చు, వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు కూడా అమ్మగారి కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆలయ కమిటీ పక్షాన కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడికి ఏండ్ల నుంచి ఇక్కడ చరిత్ర కలిగిన దేవాలయం కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర, షోలాపూర్ నుంచి వస్తారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ ఒక అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి దేవాలయ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా పెద్దగుండవెల్లిలో 29 నుండి 31 వరకు ఎల్లమ్మ సిద్ధంగా ఉన్నది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి జరిగినాయి. 29వ రోజున పోచమ్మ బోనాలు, 30వ తేదీన ఎల్లమ్మ బోనాలు, 31వ తేదీన కళ్యాణోత్సవం ఉన్నది కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాము. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం కూడా సిద్ధో కమిటీ, ఆలయ కమిటీ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కూడా 50 మంది 60 మంది వాలంటీర్స్ ఉంటారు. దీన్ని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 29 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 29 నాడు పోచమ్మ బోనాలు, 30 తారీఖు నాడు ఏడంతరాల బోనం, 31 ఆదివారం నాడు మంగళవారం నాడు కళ్యాణం ఉంది. దీనికి అధిక సంఖ్యలో జనాలు వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. లాస్ట్ కళ్యాణం చేసిన రోజు కూడా అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. దీనికి ఎలాంటి భక్తులు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వచ్చే వాళ్ళకి నీటి వసతి మరియు ఈ భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. అందరూ సహకరించి ఇటు కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.